హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. అయితే మీ అందరి కోసం ఈ ఫ్రీ ఎగ్జామ్స్ అనేవి ప్రవేశపెట్టడం జరిగింది. ఏంటి సార్ ఈ ఫ్రీ ఎగ్జామ్స్? దేనికి సంబంధించి? ఏ జాబ్స్కి పనికొస్తాయి? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మీ మైండ్లో ఆల్రెడీ వచ్చేసి ఉండొచ్చు. సో థంబ్నెయిల్ చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి మీకు. బ్యాంక్ ఎగ్జామ్స్ ఇప్పుడు చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఐబీపీఎస్ కావచ్చు, ఎస్బీఐ క్లరికల్ కావచ్చు, ఎస్బీఐ పీఓస్ కావచ్చు. సో వాటికి సంబంధించి నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీస్ దగ్గర నుంచి ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, నెక్స్ట్ సిజిఎల్ ఈ ఎగ్జామ్స్కి పనికొచ్చే విధంగా, నెక్స్ట్ ఆర్ఆర్బి, గ్రూప్ డి కావచ్చు, రైల్వేస్లో ఏ జాబ్కి సంబంధించి అయినా సరే మన యాప్లో అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి నంబర్ ఆఫ్ ఏరియాస్లో కవర్ చేసాం. వీడియోస్ ఉన్నాయి. వీడియోస్తో పాటు టెస్ట్లు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. టెస్ట్లు కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ టెస్ట్ యొక్క క్వాలిటీ కూడా ఎగ్జామ్స్కి మ్యాచ్ అయ్యే విధంగా పెట్టడం జరుగుతుంది. డైలీ టెస్ట్లు అప్లోడ్ చేస్తున్నాం. హ్యాపీగా మీరు రాసుకొని మీ యొక్క స్కోర్ని అండ్ మిగతా వాళ్ళతోటి మీ ర్యాంకింగ్ని కూడా కంపేర్ చేసుకోవచ్చు పర్సంటైల్తో సహా. ఇంకా మనకి ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి కూడా మనకి చాలా యూస్ఫుల్గా ఉండేటువంటి ఈ ఎగ్జామ్స్ అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అసలు యాప్ని ఎలా ఎగ్జామ్స్ రాయాలనేది ఈ వీడియో ఎండ్ వరకు వాచ్ చేస్తే పర్ఫెక్ట్గా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చినటువంటి స్కానర్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్కానర్ని స్కాన్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాం, ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకా డీటెయిల్గా విషయంలోకి వెళ్ళినట్లయితే స్కానర్ కాకుండా నార్మల్గా ప్లే స్టోర్లోంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్లోకి వెళ్ళి మీ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళాక సో విజయ్ సాధన స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి. సో విజయ్ సాధన స్టడీ సర్కిల్ అని టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసుకోవడానికి మన విఎస్ అని చెప్పేటువంటి లోగోతోటి ఒక యాప్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. మీరు దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక చాలా సింపుల్గా మీరు యాప్ని ఓపెన్ చేసి మీ యొక్క ఫోన్ నెంబర్ తోటి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సో రిజిస్టర్ నౌ అనే దాని మీద క్లిక్ చేసి మీ ఫోన్ నెంబర్, దానికి మీకు ఓటీపీ కూడా వస్తుంది మీ ఫోన్ నెంబర్కి. ఆ ఓటీపీ ద్వారా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ అయ్యాక మీకు కోర్సెస్ చేసుకోవాలనుకుంటే కోర్సెస్ ఉంటాయి. వాటితో పాటుగా ఎగ్జామ్కి సంబంధించింది ఎలాగో ఒకసారి చూద్దాం. మీరు ఫ్రీ టెస్టులు రాసుకోవాలంటే టెస్ట్ సిరీస్ అని ఉంటుంది. కొంతమంది మనకి మెసేజ్ చేస్తున్నారు, మనకి ఫోన్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు, కొన్ని యూట్యూబ్లో మన కామెంట్స్లో కూడా సార్ టెస్ట్ సిరీస్ చాలాసార్లు మేము చెప్పినా కూడా లైవ్లో కన్ఫ్యూజ్ అవుతున్నారు, అందుకని దీనికోసం ప్రత్యేకంగా ఒక వీడియో చేద్దామని నిర్ణయించుకొని మీకోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇట్లా డైరెక్ట్గా టెస్ట్ సిరీస్ ఎక్కడ ఉంటుందో మీరు అబ్జర్వ్ చేయండి. సో మీరు ఓపెన్ చేసిన తర్వాత బాటంలో టెస్ట్ సిరీస్ అని ఉంటుంది. ఆ టెస్ట్ సిరీస్ అనే దాన్ని మీరు క్లిక్ చేసి, కొంతమంది తెలియక బైనోలోకి వెళ్ళిపోతున్నారు. బైనోలోకి కాదు మీరు వెళ్ళాల్సింది. మీరు ఫ్రీగా రాసుకోవాలంటే మీరు కొనాల్సిన అవసరం ఏం లేదు. వ్యూ డెమో అని ఉంటుంది. వ్యూ డెమోలోకి వెళ్ళండి. రెడ్ కలర్లో ఉంటుంది వ్యూ డెమో. టెస్ట్ పేపర్స్ అని చెప్పి దానిలో వ్యూ డెమో అని ఉంటుంది. సో ఆ వ్యూ డెమోలోకి వెళ్తే మీకు క్లియర్గా అన్ని రకాల టాపిక్స్, అర్థమెటిక్, రీజనింగ్, జాగ్రఫీ, అన్ని సబ్జెక్టు వాటికి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా ఇంటర్నల్గా ఉంటాయి. పాలిటీ, హిస్టరీ, అన్ని రకాల సబ్జెక్ట్స్ అండ్ అన్ని రకాల టాపిక్స్ అనేవి కూడా దానిలో ఇన్బిల్ట్గా ఉంటాయి. సో మీరు ఏ సబ్జెక్ట్ మీద టెస్ట్ రాయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ దాన్ని క్లిక్ చేసి ఆటోమేటిక్గా మీరు వెళ్తే, సో ఇంగ్లీష్కి అయితే ఇంగ్లీష్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అట్లా వరుసగా ఉంటాయి. సో మీరు వరుసగా ఆ పేపర్స్ని క్లిక్ చేసి మీకు కొన్ని టెస్టులు 20 మార్క్స్కి ఉంటాయి, కొన్ని 25 ఉంటాయి. మీకు రకరకాల టెస్టులని మేము కండక్ట్ చేస్తాం. 10 మార్క్స్ నుంచి 20 మార్క్స్, 25 రకరకాల నంబర్ ఆఫ్ టెస్టులు మీకు కండక్ట్ చేస్తాం. ఎగ్జామ్ ప్యాటర్న్ని బట్టి కూడా మార్క్స్ వేరియేషన్ వస్తుంది. సో మీరు చిన్న టెస్టులు రాసుకోండి. షార్ట్ టర్మ్గా తక్కువ టైం ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోవడానికి. లాంగ్ టెస్టులు కూడా ఉంటాయి, 20, 25 మార్క్స్ అలాంటివి కూడా. అన్ని రకాల టెస్టులు అనేవి ఉంటాయి. మీరు మార్క్స్ గురించి ఆలోచించద్దు, 20 మార్క్సా, 25 మార్క్సా, 30 మార్క్సా అని. సో హ్యాపీగా ముందు టెస్ట్ రాయండి. ఎన్ని మార్క్స్ మీకు వచ్చినాయో టోటల్ మీద క్యాలిక్యులేట్ చేసుకోండి. మ్యాక్సిమం మీకు 20 మార్క్స్కి సంబంధించిన టెస్టులు ఎక్కువగా దొరుకుతాయి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ఎగ్జామ్స్లో 20, 25 మార్క్స్, 30 మార్క్స్ ఈ మధ్యలోనే రేంజ్ ఉంది కాబట్టి ఆ రేంజ్కి తగ్గట్టుగానే మనం ఎగ్జామ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. మీకు క్వశ్చన్ కూడా క్లియర్గా కనిపిస్తుంది అండ్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో ఆప్షన్ని క్లిక్ చేసి సేవ్ నెక్స్ట్ అని కొట్టాలి. సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీరు ఏ ఆన్సర్ అనుకుంటున్నారో ఆన్సర్ క్లిక్ చేసి మళ్ళీ సేవ్ నెక్స్ట్ అని కొట్టిన తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసిన తర్వాత సబ్మిట్ ద టెస్ట్ అని వస్తుంది. సో ఆ టెస్ట్ని మీరు సబ్మిట్ చేయాలి. రెడ్ కలర్ బటన్ వస్తుంది. అది క్లిక్ చేసినప్పుడు మాత్రమే మీ టెస్ట్ సబ్మిట్ చేయబడుతుంది. అలా కాకుండా మీరు మధ్యలో ఆపేస్తే టెస్ట్ సబ్మిట్ అవ్వదు, మీ స్కోర్ అనేది మీకు రాదు. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ వీటిలో మీరు ఎన్ని ఆన్సర్ చేశారు
అండ్ దీనిలో ఎన్ని మీరు అసలు ఆన్సర్ కూడా చేయలేదు, నాట్ విజిటెడ్ అంటే అసలు ఎన్ని మీరు ఆన్సర్ కూడా చేయలేదు, మొత్తం అనాలిసిస్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత వెరీ క్రూషియల్ స్టెప్ మీరు గుర్తుంచుకోవాలి, ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ ద టెస్ట్. సో మీరు ఖచ్చితంగా ఈ టెస్ట్ మొత్తం సబ్మిట్ చేయాలనుకుంటున్నారని ఈ ఆప్షన్ కొంతమంది ఇక్కడ మిస్ అయిపోతున్నారు. ఇక్కడ ఎస్ అనేది మీరు క్లిక్ చేయాలి. ఎస్ అని మీరు క్లిక్ చేస్తే మాత్రమే మీ టెస్ట్ సబ్మిట్ చేయబడుతుంది. సో అలా సబ్మిట్ చేసినటువంటి టెస్ట్ తర్వాత వ్యూ రిజల్ట్, మీరు రిజల్ట్ని వ్యూ చేసుకోవాలి. సో అప్పుడు మీకు డీటెయిల్గా టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ దానిలో మీకు వచ్చినటువంటి స్కోర్ ఎంత, నెక్స్ట్ ర్యాంక్ ఏంటి, పర్సంటైల్, కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని, ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని, అన్అటెంప్టెడ్ ఎన్ని, అక్యురసీ ఎంత ఉంది, మొత్తం కూడా మీకు టోటల్గా వస్తుంది. అండ్ దాని తర్వాత మీరు దీన్ని అవసరమైతే షేర్ కూడా చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్కి. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీద ఓవర్ వ్యూ అనేది మీకు వస్తుంది. అండ్ తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని ఉన్నాయి, మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చేశారు. ఒకవేళ మీరు కరెక్ట్ ఆన్సర్ చేశారు కానీ రిజల్ట్ ఎందుకు ఆన్సర్ చేశారో తెలియదు, దాని ఎక్స్ప్లెనేషన్ తెలియదు, కరెక్ట్ ఆన్సర్ అయితే గెస్ చేశారు. అలాంటప్పుడు సి ఫుల్ సొల్యూషన్ అంటే మీకు ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది కూడా ఆ క్వశ్చన్కి అవసరమైతే ఎక్స్ప్లెనేషన్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్. సో ఎన్ని ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి, వాటికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి, సి ఫుల్ సొల్యూషన్ అని మీరు క్లిక్ చేస్తే అప్పుడు దానికి అవసరమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, దానికి కూడా ఫుల్ సొల్యూషన్ అనేది మీరు వ్యూ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు టోటల్గా ఉన్నటువంటి టెస్ట్ని ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకోండి. అండ్ మీ పొజిషన్ ఏంటి, ఏ ర్యాంక్లో ఉన్నారు, మీరు ఓవరాల్ ఎలా అటెంప్ట్ చేస్తున్నారు, ఇదంతా కూడా చెక్ చేసుకోండి. దీనివల్ల లాభం ఏంటి సార్, ఎప్పుడైనా ఒక స్టూడెంట్ టెస్ట్ సిరీస్ని అటెంప్ట్ చేస్తే అప్పుడు మాత్రమే స్టూడెంట్ పోటీలో ఏ స్థాయిలో ఉన్నాడు ఏంటి అనేది అర్థమవుతుంది. అది మీకు చెప్పటానికే మా ఈ ప్రయత్నం. సో మీరు ఎలా ఉన్నారు, ఏ స్టేజ్లో ఉన్నారో మీకు తెలిస్తే దానికి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని మీరు మార్చుకుంటూ వెళ్ళొచ్చు. కొంతమంది స్టూడెంట్స్ నేను ఇప్పుడే సార్ స్టార్ట్ చేశాను ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ అని అనుకుంటారు. మీరు కూడా ఖచ్చితంగా రాయొచ్చు, దీనివల్ల మీకు నష్టమేం లేదు కదా. హ్యాపీగా మీరు మీ పొజిషన్ ఏంటో మీకు తెలుసుకోవచ్చు. కొంతమంది స్టూడెంట్స్ సార్ టఫ్గా ఉన్నాయి క్వశ్చన్స్ అని అంటున్నారు. ఎస్ మిత్రమా, కొన్ని క్వశ్చన్స్ టఫ్గానే ఉంటాయి, అన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉండవు, అలా అని అన్నీ టఫ్గా ఉండవు, కొన్ని ఈజీ ఉంటాయి, కొన్ని టఫ్ ఉంటాయి, అన్ని మిక్సప్ అయిపోయి ఉంటుంది. అటెంప్ట్ చేయండి, అటెంప్ట్ చేసి మీరు టోటల్ టైమింగ్ కూడా తెలుసుకోండి, ఏ టైం లోపల మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నారు. ఎందుకంటే రేపు పొద్దున ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు చాలామంది స్టూడెంట్స్ స్ట్రగుల్ అయ్యేది టైం మేనేజ్మెంట్. సో ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఎన్ని క్వశ్చన్స్ ఎంత టైంలో అటెంప్ట్ చేయాలి, ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలా క్రూషియల్ స్కిల్. అది ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తేనే వస్తుంది. ఊరికే ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయనప్పుడు మీకు టైం మేనేజ్మెంట్ అనేది రాదు. సో టైం మేనేజ్మెంట్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా టెస్ట్ సిరీస్లో రాయాలి. సో వీటిని యూజ్ చేసుకుంటారని ఆశిస్తూ మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా టెస్ట్ సిరీస్లో హ్యాపీగా వాళ్ళు యూజ్ చేసుకునే విధంగా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, సో యువర్ ఎస్ఎస్ నవీన్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.